డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరికీ నమస్కారము. సో నేను కూడా ఇక్కడ ఒక లబ్ధిదారునే. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, సో ఇప్పుడు హడావిడిగా ఎలక్షన్స్ ఏవైతే కలెక్టరేట్ ఆఫీస్ నుంచి నిర్వహించబోతుందో దానికోసమే. సో ఇక్కడ దయచేసి నేను లబ్ధిదారులందరినీ నేను ఒకటే వేడుకుంటున్నా. సో ఇక్కడ మనం అందరం సమానమే. సో ఇక్కడ అనుకోవద్దు లబ్ధిదారులు అరే ఆయన లీడర్ ఏమో లేకపోతే నేను చిన్నేమో కాదు. ఆ లీడర్ అయినా నువ్వైనా ఇక్కడ అందరూ ఒకటే. ఇంకోటి, లీడర్ అయినా మెయింటెనెన్స్ 500 ఇస్తాడు, నువ్వైనా 500 ఇస్తావు, నేనైనా 500 ఇస్తా. కానీ మనం ఇచ్చే ప్రతి రూపాయి ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే సోకాల్డ్ బాడీస్ ఉంటాయో, ఇప్పటి వరకు ఉన్నాయి ఏవైతే బాడీస్ ఉన్నాయో దేనికి ఖర్చు పెట్టిరో ప్రతి రూపాయి లెక్క చెప్పాలి. లెక్క చెప్పడంటే ఏదో ఇట్లా తెల్లకాయలు తీసుకొని నేను దానికో 50,000 పెట్టినా, నేను తాడుగొండికి 100 రూపాయలు పెట్టినా ఇట్లా ఉండడం కాదు. మీరు సీసీ కెమెరాలు పెట్టిరా, గ్రిల్స్ పెట్టిరా, ఏమేమి పెట్టిరో వాటి బిల్స్తో సహా ఆడ బ్లాక్లో ఉన్న సభ్యులందరికీ తెలియజేయవలసిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరైతే మళ్ళీ మీరు సేమ్ బాడీ కాంటెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, సో ఇప్పుడు ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ నుంచి కేవలం మహిళలకి అవకాశం ఉందన్నారు కాబట్టి, సో ఇంతకు ముందుకు ఎవరైతే పురుషులు బాడీలో హడక్ బాడీలో ఉన్నారో వాళ్ళ భార్యలు ఇట్లా కాంటెస్ట్ చేయాలనుకుంటే, సో భర్తలు వాళ్ళు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలన్నీ ఆ సదరు బ్లాక్లో వాళ్ళకి చెప్పి ఆ బ్లాక్ల నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. 1/3 అట్లీస్ట్ ఒక 30-40 మంది నుంచి ఏమనంటే, సో ఇప్పటి వరకు మేము 500 రూపాయలు ఏవైతే ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్క బ్లాక్లో 6 నుంచి 8 లక్షలు మేము ఏదైతే పైసలు ఇచ్చినామో దానికి మా బ్లాక్ వాళ్ళు అంత మంచి పనులు చేసిరు. మొత్తం 6 లక్షల రూపాయలు ఖర్చు చేసిరు. సో వీళ్ళపైన మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఎన్ఓసి తీసుకున్నాకనే వాళ్ళు ఎలక్షన్లకు పోవాలి. లేదు అట్లా కాదు, ఏదో గాలిలో లెక్కలు చెప్పినట్టు అయిపోయినాయి, 6 లక్షలు అయిపోయినాయి, లేకపోతే ఎవరి మల్లయ్యని అడిగితే ఎల్లయ్య మీద, ఎల్లయ్య అడిగితే పుల్లయ్య మీద చెప్పినట్టే నడవదు. సో ఆ బాడీ 8 మంది 9 మంది ఎవరుండనో లెక్క మొత్తం తేల్చాలి. ఇంకో విషయం, ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. సో ఇక్కడ రేపు మడిగల రెంట్ వసూలు చేసేది ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. సో అంత జెంట్స్ అంత పనులకు పోతారు కాబట్టి మరి ఈ మహిళను హ్యాండిల్ చేయగలుగుతారు అనేది ఒక చిన్న ప్రశ్న. ఇది ఒకటి. రెండో విషయము, ఇంకోటి ఈ డబ్బుల విషయం ఏదైతే ఉందో, సో ఈ ఎలక్షన్స్ పోయే ముందు దయచేసి కలెక్టర్ గారు కానీ తర్వాత మన బెనిఫిషియర్స్ కూడా హడావిడిగా ఏదో ఎలక్షన్స్ పెడితే రాజకీయ నాయకులు ఎలక్షన్లు పెట్టినట్టు మనం ఉరికొచ్చి ఓటు వేయడం కాదు. ఫస్ట్ మనం ఇచ్చిన పైసలు లెక్క తేలాలి. మన పైసలు లెక్క తేలే వరకు ఇక్కడ ఎలక్షన్ కావద్దు. లేకపోతే మనం ఇచ్చిన 6 లక్షలు 8 లక్షల డబ్బులు పోతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో విషయం కూడా తెలిసింది. సో మేము ఒక మీడియా పర్సన్ లెక్క మాట్లాడుతున్నాం. ఇక్కడ కొంతమంది నాయకులు అంట భయభ్రాంతులకు గురి చేసినట్ట. ఏమనంటే లెక్కలు అడిగితే నీకేందా లెక్క చెప్పేది, నేను దానికి పెట్టినా దీనికి పెట్టినా అంటే నువ్వు పెడితే నీ జైల్లోకి వెళ్ళి పెట్టుకో, లేకపోతే ప్రజలు ఇచ్చిన పైసలకు నేనెందుకు చెప్పాలంటే ఇవన్నీ నడవయి. ఖచ్చితంగా లెక్క చెప్పవలసిందే. ఇంకేమైనా మాట్లాడేటి?